నీవు ఏ వాక్యాన్ని తీసుకొని నమ్ముతావో అది నీకు అభిషేకంగా మారిపోతుంది. ఎవరైనా గొప్ప అద్భుతము చూడాలనుకుంటున్నారా మీ జీవితంలో? ఈ సంవత్సరము దేవునికి దగ్గర కాండి. గెట్ క్లోజ్ టు జీసస్. నీతిగా మనం ఉండాలంటే, నమ్మకంగా ఉండాలంటే దేవుని వాగ్దానం మీద కేంద్రీకరించిన వాళ్ళే నమ్మకంగా ఉండగలరు. ఈ సంవత్సరము దేవుని యొక్క ప్రభావము గల నామము యొక్క మహిమ మీ జీవితంలో ఈ సంవత్సరం బయటకు వస్తుంది. ఈరోజు చూడండి, అనాయింటింగ్ అంటే ఏంటో తెలుసా? యు నో వాట్ ఈస్ అనాయింటింగ్? అందరూ అభిషేకము అనండి. వాట్ యు బిలీవ్ విల్ బికమ్ యువర్ అనాయింటింగ్. నీవు ఏ వాక్యాన్ని తీసుకొని నమ్ముతావో అది నీకు అభిషేకంగా మారిపోతుంది. యూనో వాట్ వర్డ్స్ యూ టేక్ ఇట్ అండ్ బిలీవ్. ఈ వచనము నేను తీసుకున్నాను, ఈ వచనం తీసుకొని నమ్ముతున్నాను, దట్ బికమ్స్ యువర్ అనాయింటింగ్. దట్ బికమ్స్ యువర్ అనాయింటింగ్. నీ ప్రజలు గడ్డి వలె అవుతారు అనేటువంటి ఒక వాగ్దానాన్ని తీసుకొని నమ్మాను, అది నాకు అభిషేకంగా మారింది. దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తాడనే మాటను నువ్వు నమ్మితే అది నీకు అభిషేకం అంటారు. ఐ గోట్ అ ఫైనాన్షియల్ అనాయింటింగ్. యూ బిలీవ్ దట్. దేన్నైతే నువ్వు తీసుకొని నమ్ముతావో అదే నీ అభిషేకం. స్పిరిట్ ఆఫ్ ఇంటిమెసీ. ఎవరైనా మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలనుకుంటున్నారా? యూనో గ్రేట్ థింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ ఇంటిమెసీ. ఇంటిమెసీ అంటే ఏంటంటే దగ్గర సంబంధం అనండి. చాలా దగ్గర అండి, మేము చాలా దగ్గర. నా కొడుకే మనవడే, మా అత్త కొడుకు మనవడు అల్లుడండి, చాలా దగ్గర. వెరీ 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 నియర్. ఇంటిమెసీ దిస్ ఈజ్ ఆల్సో ఇయర్ ఆఫ్ ఇంటిమెసీ. చూడండి, ఒక కుటుంబము యేసయ్యకి చాలా దగ్గరగా ఉంది. వన్ ఫ్యామిలీ వాజ్ రియలీ క్లోజ్ టు జీసస్. మార్తా అండ్ మేరీ. ఏ ఫ్యామిలీ? మార్తా అండ్ మేరీ. మార్తా మరియా. యేసుప్రభువారు వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళేవారు. అవునా? ఎవరు వాక్యం వినేవారు? ఎవరన్నా వడ్డించేవారు? మరి ఏమో వాక్యం వినేది, మార్తేమో వడ్డించేది. అవి వంట అప్పుడప్పుడు అనేది, యేసయ్య కొంచెం దాన్ని రమ్మను, ఈ వంకాయలన్నీ నేను కొయ్యలేకపోతున్నాను, ఎక్కువైపోయాయి, కొంచెం ఈ చపాతీలు చేస్తే ఫాస్ట్గా నీకు పెట్టొచ్చు, కాసేపు రమ్మను. అప్పుడు యేసయ్య ఏమంటాడు? మరియకి ఏది ఇవ్వబడ్డది అది ఆమె నుంచి తీసివేయబడదు. అంటే మొత్తానికి మార్తా మరియా ఈ ముచ్చట్లో ఎంత కూడా యేసుప్రభువుతో ఏముంది? వీళ్ళకి దగ్గర సంబంధం. వెన్ యూ డెవలప్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్, God will cook to bring out a big miracle from your family. ఓకే, సరే, ఈ కుటుంబానికి ఒకసారి ఒక సమస్య వచ్చింది. లాజరస్కి ఏమొచ్చింది? మరణకరమైన ఒక రోగం వచ్చింది. అప్పుడు ఒక మెసేజ్ పంపించారు, యేసయ్యకి చెప్పు, అతను ప్రేమించిన లాజరస్ ఏమవుతున్నాడు? రోగి అయి ఉన్నాడు. అంటే ఇద్దరికి, ఈ కుటుంబానికి యేసయ్యకి ఏముంది? సంబంధము. దగ్గర సంబంధం అనండి. లోతైన సంబంధం అనండి. దేవునికి వెళ్ళి మెసేజ్ పంపించారండి. ఏమని? లాజరస్ రోగి అయి ఉన్నాడు. యేసుప్రభువు వారు ఏం చేశారు? కావాలని ఆలస్యం చేసి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఆ చనిపోయిన లాజరస్ను లేపాడు ఆయన. అప్పుడు ఆ ఫ్యామిలీ, ఆ బెత్నీ మొత్తం ఫ్యామిలీలో ఎవరు ఫేమస్ అయిపోయారు? మార్తా మరియా. లాజరస్ ఫేమస్ అయిపోయాడు. ఎవరైనా గొప్ప అద్భుతము చూడాలనుకుంటున్నారా మీ జీవితంలో? ఈ సంవత్సరము దేవునికి దగ్గర కాండి. గెట్ క్లోజ్ టు జీసస్. మా ఉద్యోగంలో, వ్యాపారంలో గొప్ప కార్యాలు జరగాలనుకుంటున్నారా? ఎస్, గెట్ క్లోజ్ టు జీసస్. హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్. అప్పుడు మీరేంటంటే, ఎప్పుడైతే మీరు క్లోజ్ అవుతారో ఆటోమేటిక్గా ఆయనకు తెలుసు. మీరు ఒక మెసేజ్ పంపొచ్చు. అంటే ఏంటి? ఎవరైతే క్లోజ్గా ఉంటారో దేవునితోటి, వాళ్ళ ప్రార్థన ఆయన త్వరగా ఆలకిస్తాడు. ఎవరైతే రెగ్యులర్గా మరి దేవునితో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నెలకోసారి, సంవత్సరంకోసారి వచ్చి మొరపెడతావు అనుకో, ఆలకిస్తాడు, కరెక్టే. కానీ ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళ ప్రార్థన త్వరగా ఆలకిస్తాడు. హీఈస్ గాడ్, హీ నోస్ యూ, హీ నోస్ హిస్ పీపుల్. ఓకే, యు నో వాట్ విల్ ఇంటిమసీ గివ్ బర్త్ టు? Intimacy will always take your belief to the next level.
లోతైన సహవాసము నిన్ను విశ్వాసములో కొత్త స్థాయికి తీసుకెళ్తుంది, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. అందరూ చెప్పండి, లోతైన సహవాసము నన్ను విశ్వాసములో గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. అక్కడ మార్తకి మరియకి ఒక మాట చెప్తాడు యేసయ్య, నేనే పునరుద్ధానమును. అవును ప్రభువా, నాకు తెలుసు చనిపోయిన తర్వాత లేస్తారంటే ఆయన అంటాడు, ఇప్పుడే చూస్తావంటాడు నమ్మితే. హల్లెలూయా. అంటే ఆమె యేసు మూడవ రోజు చనిపోయినా సరే లేపగలనేటువంటిది ఎప్పుడు చూసింది? అప్పుడే చూసింది. వారి విశ్వాసం పెరిగిందా లేదా? ఎస్. ఇంటిమెసీ టేక్స్ యూ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. అనేక సార్లు ఆగిపోయాం మనం. ఇంతేనా నా బతుకు, ఇక నా జీతం ఇంతేనా, నా ఇల్లు ఇంతేనా, జీవితం అంటే ఇంతేనా? ఎప్పుడైతే నువ్వు సహవాసం అవుతావో దేవునితో, దిస్ ఈస్ ద ఫ్యామిలీ దట్ హ్యాస్ సీన్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో మరియా మార్తా కుటుంబము ఏ శక్తిని చూసింది? పునరుద్ధాన శక్తిని. సో ఇంటిమెసీ విల్ షో యూ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ ద ప్లానెట్. Intimacy will make possible the thing that is impossible to mankind. నీకేదైనా రాని, ఎంత బిజీ అయినా ఉండి, ఈ సంవత్సరము దేవునికి ఉన్నతమైన సమయం ఎంతమంది ఇద్దాం అనుకుంటున్నారు? ఎస్. ఇంటిమెసీ has revealed them the resurrection power. I am the savior. అవునా? I am the one. I am the anointed అనే ఓల్డ్ ఏళ్ళకేమంటాడు? I am the resurrection. ఎంతమందికి అర్థమైంది? గెట్ ఇంటిమేట్ విత్ జీసస్ క్రైస్ట్. ఈ సంవత్సరము అనేక మంది గొప్ప విశ్వాసముతో గొప్ప గొప్ప విషయాలు వారి కుటుంబంలో చూస్తారు. ఆ ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోతున్నారు, యేసయ్య వీళ్ళ గురించి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడా ఈ కుటుంబం కొరకు. ఎస్. అండ్ హి షోడ్ దెమ్ ఐ యామ్ ద రిజరక్షన్. ఓకే, అందరూ ఈ సంవత్సరం మార్తా మరియ కుటుంబంలాగా నూతన స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు అందరూ మార్తా మరియ కుటుంబంలాగా యేసయ్య కుటుంబానికి దగ్గరగా అవుతున్నారు. ఆ ఊర్లో సాక్ష్యాలుగా వెలగబోతున్నారు. దేవుణ్ణి కొత్త స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ విల్ బికమ్. అంటే 2000 ఇయర్ ద చర్చ్ విల్ సీ అన్కామన్ మిరకల్స్ ఇన్ దర్ లైఫ్స్. 2017లో ప్రతి కుటుంబము గొప్ప అద్భుతాలను చూడబోతుంది. దిస్ ఈజ్ వాట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇంటిమెసీ. Glory of excellency. This is the year of glorious excellency. గొప్ప ప్రభావము గల మహిమ అనండి. ప్రభావము గల మహిమ నాలోంచి వచ్చే సంవత్సరము. ఈ సంవత్సరము దేవుని యొక్క ప్రభావము గల నామము యొక్క మహిమ మీ జీవితంలో ఈ సంవత్సరం బయటకు వస్తుంది ఈరోజు. గ్లోరియస్ బిగినింగ్స్. 8 అంటే ఏంటో తెలుసా? కొత్త ఆరంభము. అందరూ చెప్పండి, కొత్త ఆరంభాలు అనండి. ఎంతమందికి ప్రమోషన్ రావాలని ఉంది? న్యూ పోస్ట్. యా. ఎంతమందికి నీ వ్యాపారం ఇంకొక 3 బ్రాంచ్లు పెరగాలని ఉంది? న్యూ థింగ్స్. గాడ్ విల్ ఎక్స్పాండ్. హీ విల్ బ్లెస్ యూ. న్యూ ఐడియాస్, న్యూ స్ట్రాటజీస్, న్యూ రెవల్యూషన్స్. హీ విల్ గివ్ 8 ఈజ్ ద నెంబర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. కొత్త ప్రభావాలు మీ జీవితంలోంచి బయటకు వస్తాయి. నూతన వ్యాపారాలు, నూతన అద్భుతాలు, నూతన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. 2017 7 ఎంత అవుతుంది సంఖ్య? రాసుకోండి. 8 నూతన ఆరంభములు వచ్చే సంవత్సరము. నూతన ఆరంభము. నూతనంగా మారుతుంది నీ భార్య, నూతనంగా మారుతాడు నీ భర్త. రైట్? ఓకే. దిస్ ఈజ్ వాట్ every believer is a revelation away from your prosperity. Just a revelation away. నేను ఇంతకాలము I was just a revelation away from my prosperity. పక్కన చెప్పండి, నీవు ఒక మాట దూరంలో ఉన్నావు నీ ఐశ్వర్యానికి అని చెప్పండి. నీ ఐశ్వర్యానికి నీకు ఎంత దూరం? పక్కన చెప్పు, నీ ఐశ్వర్యానికి నీకు ఒక మాట దూరం అనండి. ఇట్స్ ఎ సింపుల్ మ్యాన్. కష్టపడాలా, పని చేయాలా, అవి చేయాలా. నీ ఐశ్వర్యానికి నీకు ఎంత దూరము? వన్ వర్డ్ కెన్ మేక్ యూ ఎ మిలియనర్. ఒక మాట లాజరస్ నీ రోగాలన్నింటినీ కట్టకట్టి తీసుకొచ్చేస్తుంది బయటికి. ఒక మాట చాలు. నేడు ఈ సంవత్సరాన్న వచ్చే సంవత్సరం నీ కడుపుని పిల్లవాడు పడతాడు. వన్ వర్డ్
నీకేదైనా జీవితంలో జరగాల, దేవుని మందిరంలో కూర్చొని వాక్యం విను. ప్రతిరోజు ఆయన గుమ్మ వద్ద కనిపెట్టు. ఎ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎ వర్డ్. ఈ మాట నన్ను మార్చేసింది. నువ్వు వ్యాపారం చేసావా? సొలొమోను. నువ్వు ఉద్యోగం చేసావా? సొలొమోను కంటే గొప్పగా ఇస్తాడు. నువ్వు చప్రాస్ ఉద్యోగం వచ్చిందా? జాయిన్ అవ్వు. చప్రాస్ ఉద్యోగం, సూపర్ ఉద్యోగం, లోపల ఉండాలి. నా దేవుడు సొలొమోను కంటే గొప్పగా నన్ను చేస్తాడు. అంతేగాని ఈడొకడు 2000 ఎత్తాడు నాకు, ఈడు చెత్త అంతా తీయాలి నేను. అలా కాదు. ఈడేమో ఆపేసరో, ఈడు తొక్కితే నేను తొడవాలంట. కర్మ నాయన, అక్కడ కూర్చున్నావు, ఏం చేశాడు? నమ్ముకున్నాను నేను యేసయ్య. అలా కాదు. అలా తుడువు, పనిచేయి. యోసేపు ఏం చేశాడు? చిన్నప్పుడు పని చేస్తున్నాడు బానిసగా. ఏం పని చేస్తున్నాడు? అవునా, పేడెత్తున్నాడు. ముందు ఏమెత్తున్నాడు? పేడెత్తున్నాడు. కానీ లోపల వాగ్దానం ఉంది. ఏముంది? సూర్య చంద్రులు నన్ను నమస్కరిస్తాయి, నక్షత్రములు నమస్కరిస్తాయి అని ఏమెత్తున్నాడు? ఏమెత్తున్నాడు? పేడ. ఏమనుకుంటున్నాడు? మా అన్నదమ్ములు, అరే 11 మంది మిమ్మల్ని నరికి పోగులు పెడతారా పెద్దయ్యాక, మీ సంగతి చెప్తా. అరే ఓనరు, నాతో పేడ తెస్తావురా నువ్వు? యూనో, నీ జీవితం ఇలా అయిపోవచ్చు. వాడి మీద ఈడి మీద. కానీ యోసేపుకి ఒకటే ఉంది వాగ్దానం. ఏంటది? ఈ 12 పనులు నక్షరించాయి, సూర్యచంద్రుల నక్షత్రాలు నాకు నమస్కరించాయి. దేవుడు నెరవేరుస్తాడు వాగ్దానం ఇచ్చినవాడు అని పేడెత్తున్నాడు అనమాట. ఆ ఓనర్ చూశాడు. నువ్వు కోపంతో పేడెత్తున్నావు అనుకో, సగం వదిలేస్తావు, సగం ఎత్తుతావు. అదే మీ ఇంట్లో గేదె పేడేసింది అనుకో, బ్రష్ పెట్టి క్లీన్గా సబ్బు పెట్టి చేస్తావు. యోసేపు అలా చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఓనర్ చూశాడు. ఓనర్ చూసి, అరే నాకు 60 ఏళ్ళు వయసు, నేను 40 సంవత్సరాల నుంచి ఈ గేదెలు పెంచి పెద్ద చేస్తున్నాను. నేను ఇప్పుడు దాకా ఎవరు ఇంత క్లీన్గా ఎత్తలేదురా, నిన్ను ఈరోజు మేనేజర్గా చేస్తున్నాను అంటాడు. యు సీ దట్ ఫెయిత్ఫుల్నెస్ ప్రమోట్స్ యూ. తర్వాత ఏం చేస్తాడు? అన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు యోసేపు. ఎందుకు? మధ్యలో లంచం కొట్టేయడు, డబ్బులు నొక్కేయడు, ధాన్యం కొట్టేయడు. కొంచెం ధాన్యం మనకే, కొంచెం పోగేసుకుంటా, ఇండిపెండెంట్ అయిపోవచ్చు, వ్యాపారం పెట్టుకుంటా. లేదు, నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు? చిన్న చిన్నవి పని చేయవు, పెద్ద గురి ఉంది నాకు. సూర్యచంద్రులు నమస్కరిస్తాయి. ఆ విశ్వాసంతో ఉన్నాడు. ఓనర్ చూశాడనమాట. యోసేపు ఆ గేదెలన్నీ బ్లెస్ అయిపోతున్నాయి. పంటలేమో ఎప్పుడు కూడా 1000 బస్తాలు వస్తాయి. యోసేపు సమయంలో 10,000 బస్తాలు వచ్చాయి. ఆశ్చర్యపోయాడు. చెప్పాడు, యోసేపు నీ దేవుడు గొప్పోడయా. ఏంటిదంతా? నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు. ఇదిగో తాళపు చెవ మొత్తం నీకే, మొత్తం నువ్వు చూసుకో, ముద్ద మటుకు తింటానని. వాగ్దానము అనండి, ఒక దర్శనము అనండి, ఒక మాట అనండి. ఈరోజు నువ్వు తీసుకునేది అదే. దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. Don't get stuck for the rest of your life and trouble people. Be faithful by focusing on the promise. Faithfulness can only be maintained by focusing on the promise of God. Write it down. Write it down. Faithfulness can only be maintained by focusing on the promise of God. తెలుగులో చెప్తా. Faithfulness can be maintained by focusing on the promise of God. నీతిగా మనం ఉండాలంటే, నమ్మకంగా ఉండాలంటే దేవుని వాగ్దానం మీద కేంద్రీకరించిన వాళ్ళే నమ్మకంగా ఉండగలరు. అది నిజము అని నమ్మినవాడు. యోసేపు నమ్మాడా లేదా? నమ్మాడు. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ యు విల్ మెయింటైన్ యువర్ హోలీనెస్. అదే యోసేపుని ఏం చేశాడు? వీటిల్లో ఉండడం ద్వారా నెరవేరిందా లేదా యోసేపు ఒకరోజు వాగ్దానము? ఎస్. మళ్ళీ చెప్పండి. నీవు నీ కష్టాలు గట్టెక్కాలంటే ఒక మాట దూరంలో ఉన్నామని చెప్పండి. నీ ఆరోగ్యానికి ఒక మాట దూరంలో ఉన్నామని చెప్పండి. యు ఆర్ జస్ట్ ఎ వర్డ్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ సమాధుల్లో పడిపోయిన ఈ సమాధులన్నీ కూడా ఎప్పుడు లేస్తాయి? కడబొర ముగి అక్కడ ఏం వేస్తాడు ఆయన? ఒక కేక. ఆయన సమాధి ఎలా లేచిపోయి శిలువ మీద ఏం చేశాడు? ఆయన గట్టిగా ఏం వేశాడు? ఆఖరినే ఒక కేక. He shouted on the cross.
సో ఈవెన్ లైఫ్ ఫ్రమ్ ద గ్రేవ్ ఈజ్ ఎ వాయిస్ అవే ఫ్రమ్ గాడ్, ఎ వర్డ్ అవే ఫ్రమ్ గాడ్. చనిపోయిన సమాధి కూడా మనిషి అవ్వాలంటే ఎంత దూరంలో ఉంది? ఒక మాట దూరంలో ఉంది. అదే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు ఈరోజు. అదే దేవుడికి రక్షకుడు అన్నాడు. ఈ సంవత్సరము నీవు ఆ మాటను పొందుకుంటావు. పక్కన చెప్పు, నీవు నీ మాటను పొందుకుంటావు అన్నాడు. దిస్ వర్డ్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. ఐ చోస్ నాట్ టు బి ఎ బెగర్, టు మెయింటైన్ మై రాయల్టీ. హల్లెలూయా. ఈరోజు మీ వ్యాపారాలు మారిపోతున్నాయి, మీ ఉద్యోగాలు మారిపోతున్నాయి, నీ దరిద్రం మారిపోతుంది, ఈరోజు నీ విశ్వాసం మారిపోతుంది, నీ నీతి మారిపోతుంది, నీ పరిశుద్ధత మారిపోతుంది. ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ జస్ట్ బై వన్ వర్డ్. హిస్ లైఫ్ బికేమ్ అమేజింగ్. అందరూ రాసుకోండి. నా దేవుడు సొలొమోను కంటే గొప్పోడు. నా దేవుడు నన్ను సొలొమోను కంటే గొప్పగా అలంకరిస్తాడు. నా దేవుడు నా పిల్లల్ని కూడా సొలొమోను కంటే గొప్పగా చూసుకుంటాడు. నా దేవుడు నా మనవల్ని కూడా సొలొమోను కంటే గొప్పగా చూసుకుంటాడు. ఈరోజు ఎవరైతే పొందుకున్నారో, దిస్ విల్ చేంజ్ యువర్ ఫైనాన్షియల్ స్టైల్. హల్లెలూయా. దిస్ విల్ చేంజ్ యువర్ ఫైనాన్సెస్, చేంజ్ ద వే యూ థింక్, చేంజ్ ద వే యూ బిలీవ్. పక్కన చెప్పండి, నీ మాట దొరికిందా అనండి. మళ్ళీ అనండి, నీ మాట దొరికిందా అనండి. ఎందుకు నేను వాక్యాన్ని ఎదుగుతా తెలుసా? పొద్దున్న లేచి ఆ వాక్యంలో దేవుడు ఏం చెప్తాడా నాకు ఈరోజు. ఈ లాస్ట్ వీక్ అంతా అంటున్నాను, ప్రభువా ఏం చెప్తావు? ఐ వాజ్ ఎక్సైటెడ్. ఏం చెప్తావు? ఏం దర్శనమిస్తావు? వాట్ యూ విల్ టాక్? ఆయన ఒక మాట చెప్పాడా, ఖలాస్, నెవర్ లీవ్ ది. ఒక్కొక్కసారి 10 ఏళ్ళు ఆలస్యం అవుతుంది, అవనే. ఒక మాట చెప్పాడా, 11వ సంవత్సరం నెరవేరు తీరుతుంది. 20 ఏళ్ళు ఆశీర్వాదం లేదా? ఆ మాటని గట్టుగా పట్టుకున్నావా, 21వ రోజు అది నెరవేరుతుంది. I'm going to pray for you. Hold your neighbor's hands. Hold your neighbor. 2017, new beginnings. I'm going to pray now for new beginnings. You are a chosen ones. You are blessed. Let me repeat this 6 blessings on you of 2007. 7 blessings. Glory, ప్రభావము గల నామము మీరు ధరించుకొందురుగాక. మెల్కిజెదెకు యాజకత్వములోనికి మీరు ప్రవేశించుదురుగాక. మీరు క్రీస్తు యొక్క ఏర్పరచబడిన వారుగా ఉందురుగాక. నూతనమైనవి మీ జీవితంలో మొదలవునుగాక. మీ గురి వద్దకే పరిగెత్తువారవునుగాక. నీతి మరి కృప, నీతి గల పరిశుద్ధత మీకు కలుగునుగాక. మరియా మాత కుటుంబం వలె ఆయనతో సహవాసము పొంది గొప్ప అద్భుత కార్యములు, పునరుద్ధానం వంటి అద్భుతములు మీ జీవితంలో జరుగునుగాక. ఎస్, లెట్ మీ ప్రే ఫర్ యు. నజరేయుడైన యేసయ్యా, ఈ మొదటి సంవత్సరంలో నీవు మాకు గొప్ప విషయాలు బోధించావు అయ్యా. నీ వాక్యములో విభజించి ఏది సత్యమో ఏది మర్మమో మాకు బోధించావు. ఎవరితో ఎలా మాట్లాడావో మాకు చూపించావు. పరిసయ్యులతో సద్దుకయ్యులతో ఎలా మాట్లాడావో మాకు చెప్పావు. ఏర్పరచబడిన వారితో మాట్లాడాలో చెప్పావు. నీకు ఎలాగివ్వాలో మాకు బోధించావు. నీవు మొదటివాడివి, దీన్ని మొదటివాడిగానే ఉంచుతామయ్యా. అవును, కొత్తవి మా జీవితంలో మొదలు పెట్టబోతున్నావు. అవును, మా కుటుంబాల్ని ఆశీర్వదించబోతున్నావు. Yes, Lord, you're going to bless us gloriously in this new year. Your name is excellent. You are going to give us excellent beginnings. గొప్ప ప్రభావము మా ఉద్యోగాల్లోంచి, మాలోంచి, మా దేహాల్లోంచి వెళ్ళినట్లు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నావు ఈ నూతన సంవత్సరంలో. ఇదిగో ఈ మొదటి రోజు నీకు ఇచ్చారు. ఈ మొదటి ఆదివారం నీ మందిరంలో ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో 360 రోజులు నీకు సమర్పిస్తున్నామయ్యా. ఈ 360 రోజులు ఉన్నతమైన కార్యాలు మా చేతుల ద్వారా చేయండి. ఆశ్చర్యకార్యాలు చేయండి. మేము ఊహించినటువంటి స్థాయికి తీసుకెళ్ళండి. మా రిపోర్ట్లను నార్మల్ రిపోర్ట్స్ తీసుకొని రండి. బలాన్ని తీసుకొని రండి. యవ్వన బలాన్ని తీసుకొని రండి. సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండి. అధికారాన్ని దయచేయండి అయ్యా. గృహములు కట్టుకునే కృప దయచేయండి. ఉద్యోగాలు, వివాహములు చూసే కృపను దయచేయండి. గొప్ప కార్యాలు చూసుకునే కృప ఈ నూతన సంవత్సరంలో మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సెకండ్ చెప్పండి, 7 వాగ్దానాలు నీ జీవితం నెరవేరిన కాక. సెకండ్ మన పక్కన. God bless you.